హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో నేను విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌కెళ్ళాను. ఆ వీడియోని పూర్తిగా చూడండి. నేను విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్‌లో ఐఫోన్ పోగొట్టుకున్నా ఫ్రెండ్స్. అందువల్ల నేను ఇన్నాళ్ళు వీడియోలు చేయలేకపోయాను. ఇక మీదట వీడియోలు పూర్తిగా చేస్తూ ఉంటాను. విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌కెళ్ళాను. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే కంటిన్యూ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్! నేను ఇప్పుడైతే మా ఫ్రెండోళ్ళ ఇంటికొచ్చాను. ఇక్కడ నుంచి నైటు వాడిదొక వీడియో ఉంది. అది చేసుకొని హైదరాబాద్ అయితే వెళ్తాను. ఆ వీడియో మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను మా ఫ్రెండోళ్ళ ఇంటికొచ్చాను ఫ్రెండ్స్. చూడండి. వాడైతే అన్నం వండుతున్నాడు. కాబట్టి అప్పటిదాకా నేను ఇక్కడ హ్యాపీగా పడుకోవచ్చు. ఎందుకంటే అది నా బ్యాగ్. దాంట్లో ఒక 2 జతలు బట్టలు తెచ్చుకున్నా. అదనమాట. మా ఫ్రెండ్ అయితే అన్నం వండుతున్నాడు. ఈడ లైట్ లేదంట్రా. ఏం ఎలగలా. అదిగోండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే అన్నం వండుతున్నాడు. హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇదైతే అన్నం వండుతున్నాడు. మేము సాయంత్రం కొత్త వీడియో చేయడానికి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పడుకుంటాను కొద్దిసేపు. వాడైతే అన్నం వండుతాడు. ఇద్దరం తిని వీడియోలు చేసుకోవడానికి వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే తర్వాత కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే భోజనం చేస్తున్నాం. మా ఫ్రెండ్కి జ్వరం వచ్చింది, పడుకున్నాడు. నేనైతే అన్నం వేసుకొని తింటున్నాను అనమాట. అన్నం వేసుకుంటా ఇప్పుడు. మా ఫ్రెండ్కి జ్వరం వచ్చింది కాబట్టి నేనే వేసుకోవాల్సి వస్తుంది. పూర్తిగా అన్నం వేసుకుంటా ఫ్రెండ్స్. నేనైతే అన్నం వేసుకున్నాను. ఇప్పుడు కర్రీస్ తెచ్చుకొని వేసుకుంటా. మేమైతే కర్రీస్ తెచ్చుకున్నాం. పప్పు సాంబార్ తెచ్చుకున్నాం. అవి వేసుకుంటాం. మా వాడికి బాగాలేక వండుకోలే పాపం. ఇది పప్పు, ఇది సాంబార్ అనుకుంటా. సాంబార్ నాకొద్దు, పప్పు వాడికి. పాపం మా వాడికి జ్వరం రావడం వల్ల వాడు పడుకున్నాడు. అన్నం నేనే వేసుకొని తింటున్నా. వాడే వండాడు అన్నం. సాంబారు లోపల పెట్టేసి ఈ పప్పు వేసుకొని తింటా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను 2 రోజులు ఉన్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడు పొదిలి బస్ స్టాండ్కి వచ్చాను. ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్ళి ఒంగోలు హైదరాబాద్ ట్రైన్ ఎక్కి నేనైతే హైదరాబాద్ వెళ్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పొదిలి మా ఫ్రెండ్ వాళ్ళు ఊరు నుంచి ఒంగోలు వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఒంగోలు రైల్వే స్టేషన్లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఒంగోలులోని రైల్వే స్టేషన్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళటం లేదు ఫ్రెండ్స్, లొకేషన్ మార్చేశాను.
ఇక్కడ నుంచి విశాఖపట్నం ఆర్కే బీచ్ కి వెళ్తున్నాను. ఈరోజు టూర్ అయితే అది అనమాట. ఇప్పుడు నేను విశాఖపట్నం ఆర్కే బీచ్ కి వెళ్తున్నాను. ఇప్పుడు ట్రైన్ ఎక్కాను. ఇక్కడ నుంచి ఉదయం 6:30 గంటలకు విశాఖపట్నం ఆర్కే బీచ్ కి వెళ్తాను. అదనమాట సంగతి. ఇప్పుడు ట్రైన్ అనేది ఖాళీ లేదు. చూడండి, ఫుల్ అయిపోయింది. అందరూ ఫుల్ అయిపోయారు. ఖాళీ లేదు. హైఫ్లెక్స్ విషయం. అక్కడ నా బ్యాగ్ ఉంది చూడండి. ఇప్పుడు మీకు వాష్రూమ్ కూడా చూపిస్తా కావాలంటే. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటా. ఆ ఫేస్ మీరు కూడా అనుకుంటే ఇదన్నమాట మన ఫేస్. భోగి అయితే ఖాళీ లేదు, డోర్ పడిపోయినట్టున్నా. ఇది మన పరిస్థితి. గేట్ కాడ కూర్చోవాల్సి వచ్చింది. ఇది నా బ్యాగ్. ఇక్కడైతే ఖాళీ లేదు. వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ఇక్కడ నుంచి విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ కి వెళ్తున్నా ఫ్రెండ్స్. అది విషయం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ కి వచ్చాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా ఎంజాయ్ చేస్తాను. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ కి రావడానికి నేను చాలా ప్రయాణం చేశాను ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒంగోలు నుంచి వచ్చాను నేను ఆర్కే బీచ్ కి. ఒంగోలు నుంచి విశాఖపట్నం ఆర్కే బీచ్కి వచ్చాను. కాబట్టి ఛానల్కు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంజాయ్ చేసి ఈ వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో టైం 9:46 ఉదయం అయింది. అదనమాట సంగతి. నేను బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. బీచ్ వ్యూ చాలా బాగుంది చూడండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ బీచ్ కి రావడానికి కారణం నా గర్ల్ ఫ్రెండ్. తను ఈ బీచ్ నాకు సజెస్ట్ చేసింది. తను బాగుందని చెప్పబట్టే నేను ఈ బీచ్ కి వచ్చాను. ఇక్కడి నుంచి నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా ఎంజాయ్ చేస్తాను. బాగా మునుగుతాను ఫ్రెండ్స్. ఈ విశాఖపట్నంలోనే ఆర్కే బీచ్ కి రావడానికి సుమారు నేను 500 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువే వచ్చాను. కాబట్టి వీడియోకి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. అప్పుడు బీచ్ ఇక్కడ దాకా వచ్చింది, పై దాకా వచ్చింది. బీచ్ వ్యూ చాలా బాగుంది అనమాట ఫ్రెండ్స్. ఎక్కడికి మొన్న నెల క్రితం ఏమో ప్రీతి ఆఫీషియల్స్ ప్రీతి గారు వచ్చినట్టున్నారు. ఇక్కడే వీడియోలు తీసుకొని పోయింది ఆర్కే బీచ్ విశాఖపట్నంలో. అదనమాట సంగతి. ఇక్కడ వీడియోలు తీసేవాళ్ళు ఎవరు లేరు నాకైతే. నేను ఒక్కనే వచ్చాను కాబట్టి వీడియోలు తీసేవాళ్ళు ఉంటే నేను ఈ సముద్రంలో మునిగి వీడియోలు తీసుకొని మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మునుగుతాం.
హాయ్ ఫ్రెండ్స్, నేనైతే విశాఖపట్నం ఆర్కే బీచ్కి వచ్చి వీడియో అయితే తీసుకున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్, పూర్తి అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. విశాఖపట్నం సిటీ ఆర్కే బీచ్ దగ్గర చుట్టుపక్కల చూడండి. ఇక్కడ నేను ఇందాక ఒడ్డునేను మునిగాను ఫ్రెండ్స్. ఒడ్డునే ఎందుకు మునిగానంటే లోపల పోతే చచ్చిపోతాం. ఆ సముద్రం వస్తుంది, ఎంత స్పీడ్ వస్తుంది అనుకుంటున్నా. లోపల పోతే మనం చచ్చిపోతాం, అది కారణం. అందుకని నేను ఒడ్డునే మునిగా. చూడండి, అక్కడ ఎవ్వరు లోపల పోయినట్టు ఏమి లేదు. ఏదో ఉన్నారు కానీ ఒడ్డునే మునుగుతున్నారు. లోపలికి ఎవరు పోట్ల. లోపల పోతే ఖచ్చితంగా చచ్చిపోతాను. చాలా పెద్ద అల్లు వస్తున్నాయి, లాక్కపోతాను ఆయన గుంటల్లోకి. అందుకని నేను ఒడ్డునే మునుక్కోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.